హాయ్ సునీల్. ఆయన వైఎస్ జగన్ గారి స్కిట్లు. ఆ? ఆ, ఈ ఈ క్యాంపెయిన్ మొత్తానికి అంటే గత ఎన్నికలు జరిగిన ముందంతా కూడా అసలు ఒక రకంగా నీదొక స్టైలు జగన్ గారిని ఇమిటేట్ చేస్తూ యాక్చువల్ యాస్టీజ్ ఆయన ఆయన చేతులు కానీ హావభావాలు కానీ యాస్టీజ్ ఆల్మోస్ట్ ఎన్ని స్కిట్లు ఒక 300 చేస్తుంటావా? అంటే హైలైటింగ్ ఆయన మీద ఎక్స్ట్రీమ్ 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 ఇక అంటే చేయడానికి లేవు, ఇంకా చేయడానికి లేదు. అంటే నిజానికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 300 స్కిట్లు అవలేలగా మేము మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడానికి కారణం ఒకటి, ఒక ఆర్టిస్ట్గా నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒకటి, ఆయన మీద ఉన్న అభిమానం ఒకటి, ఆయనలా చేయడానికి దోహదపడింది. ఓకే ఓకే. నాకు అన్న అంటే చాలా ఇష్టం, జగన్మోహన్ రెడ్డి అన్న. ఆయన మీద ఉన్న అభిమానం, ఆ ప్రేమ లేకపోతే ఒక మనిషిని మనం బాగా రిసీవ్ చేసుకోకపోతే ఆ క్యారెక్టర్ పోలేం. అది కూడా కరెక్ట్. మన బాలకృష్ణ గారు చెప్తుంటారు, ఏదైనా ఒక సినిమా చేసినప్పుడు ఆ పాత్రలో ఉండిపోతాం. అప్పుడప్పుడు మన కాన్షియస్ లో ఉండడానికి గిలుకుంటాను. నేను కూడా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా జగన్ గారిని ఇమిటేట్ చేస్తూ ఆయన వాయిస్ ని, ఆయన బాడీ లాంగ్వేజ్ ని, ఒక్కోసారి ఎవరైనా మాట్లాడుతున్నా కూడా ఇటు వచ్చేస్తుంది. అంటే ఆయన్ని అంత బాగా రిసీవ్ చేసుకోవడం, దాన్ని అంత బాగా ఇమిటేట్ చేసి జనాల దగ్గర ఆదరాభిమానాలు పొందే విధానం కలిగింది. అంటే ఆయన మీద నాకు ఉన్న అంత అభిమానం. అసలు ఎన్ని స్కిట్లు, ప్రతి స్కిట్ పేలింది మీది. అన్ని పేలాయి, ఒకటని కాదు అన్ని. ఆయన కూడా రీచ్ అయి ఉంటుంది. మాదేంటంటే పార్టీలకు అతీతం. ఓ మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి అది నాకు చాలా మంది చెప్పారు పర్సనల్ గా. సాయంత్రం పొద్దున్నే 8:30 9 గంటలకు వెళ్తారంట ఉద్యోగానికి, సాయంత్రం 5:30 6 గంటలకు వస్తారంట. అందరూ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, పిల్లలు అందరూ టీవీలు చూస్తుంటే ఈ ఉద్యోగానికి పోయి వచ్చిన వాళ్ళందరూ కూడా రిలీఫ్ కోసం నా వీడియోలు చూస్తారంట. వాళ్ళు చెప్పిన ఆన్సర్, స్నానం గినం చేసేసుకొని కూలర్ వేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తామండి మీ వీడియోలు, నిద్ర వచ్చేదాకా చూస్తారు, ఏమి ఉండవు రిపీటెడ్ గా. ఆ తర్వాత మునుకుంటాం. అంత బాగా చేశారండి అన్నని అని చెప్పుకొచ్చారు అన్నయ్య. జగన్ గారి ఫ్యాన్స్ కూడా ఎక్కువ నన్ను అప్రిషియేట్ చేసింది జగన్ అన్నని అభిమానించే వాళ్ళే. జగన్ అన్నకి ఎంత వేరే అభిమానులే నా దగ్గరకు వచ్చి, తమ్ముడు ఒక జగనన్న అభిమానిగా నాకు బాధ ఉంది అన్నని ఇమిటేట్ చేస్తున్నందుకు, కానీ అన్నను కూడా మరిపించే క్యారెక్టరు, ఆ పర్ఫార్మెన్స్ నువ్వు చేసావు తమ్ముడు, అందుకు నేను మెచ్చుకోవాలి అని చెప్పి నాతో సెల్ఫీలు దిగడం, థ్యాంక్స్ ఇవ్వడం, ఇలాంటి జరుగుతుంది. అవును, ఇది చేసి మామూలుగా న్యాచురల్ గా ఉన్న నీ బిహేవియర్ మారిపోయిందా? సేమ్ అట్లనే ఉన్నా బయట కూడా? నేను ఫస్టే చెప్పాను, ఎన్ని పాత్రలు చేసినా సరే మన ఒరిజినాలిటీ మిస్ అవ్వదు. మాకు ఆర్టిస్టులకు ఉన్న ఆ సౌలభ్యం అది. పాత్ర చేస్తాం, ఎక్కడైతే ఇప్పుడు మనం ఏదైతే మనం ఏదైనా మనం మర్చిపోవాలి కొన్ని, అది ఎట్లా మర్చిపోతామో క్యారెక్టర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని కూడా అట్లా మర్చిపోవాలి. పొద్దుటి నుంచి షర్ట్ వేసుకున్న కానీ షర్ట్ తీసేంత వరకు దాంట్లో ఉంటాం, అది అయిపోయిందా తీసి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు స్కిట్ చేసేంతసేపు ఇంకా నవ్వుతానే ఉంటారు మీ చుట్టుపక్కల అంతా. ఇంకా మొన్న ఆయన వచ్చినాడు, ఆయన వచ్చి షూటింగ్ చేస్తా ఉన్నాను, అట్లా అన్న జగన్ అన్న ఇమిటేట్ చేస్తా ఉన్నా, అంటే డైలాగ్ చెప్తా ఉన్నా, సడన్ గా బండి ఆపాడు వచ్చి, జగన్ గారు నువ్వే కదా ఇమిటేట్ చేసేది అన్నాడు. అవునన్నా అన్న. ఫస్ట్ నేను కాదండి, ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడు, నేను కాదు. లేదండి భలే చేశారు, అయితే నేనే, అయితే నేనేనండి. ఆయన అసలు హాఫ్ అన్ అవర్ నా దగ్గర కూర్చొని నవ్వి అనుకున్నాడు. చాలా మంచి అప్లాజ్ అన్నయ్య, బీభత్సమైన అప్లాజ్. హైలైట్ ఏంటి ఈ 300 ఎపిసోడ్ లో? హైలైట్ స్కిట్లో 300 స్కిట్ ప్రతిదీ హైలైట్. మంచి అంటే మనం ఏంటంటే, అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా ఛానల్ కాదు,
నాకు సంబంధించింది కాదు. ఆర్టిస్ట్ ఒక artist ని. అవునవును. అవకాశాల కోసం సినిమాలు చేసుకున్నోడిని, అంటే ఆఫీసుల చుట్టూ తిరిగి అవకాశాలు పట్టుకొని విజయ్ దేవరకొండ సార్ లాంటి స్టార్డమ్ హీరో వాళ్ళ ప్రొడక్షన్ లో మొదటి సినిమా మీకు మాత్రమే చెప్తా సినిమాలో ఒక జాతీయ అవార్డు కలిగినటువంటి తరుణ్ భాస్కర్ గారు ఆయన పక్కన ఫ్రెండ్ రోల్ చేసే అన్ని సినిమాలు చేశా. అలాంటి క్యారెక్టర్ కూడా చేశా. వాటికి కూడా పేరు రాదా? వాటికి కూడా పేరు రాల. అది చూడు, అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. అన్నంటే మామూలు విషయం అదే. వస్తున్నా. అవును, మర్చిపోయా. ఇప్పుడు ఈ వాయిస్ చెప్పావు కదా, వాయిస్ ఎట్లా ఇమిటేట్ చేసావు? నేను బేసికల్లీ ఏంటంటే మా నాన్నగారు దీనికి ఏంటంటే మా నాన్నగారు మా అమ్మగారు మా అమ్మగారు ఇద్దరు కూడా డ్రామా ఆర్టిస్టులు. ఓకే. డ్రామాలు చేసేవాళ్ళు. బాలనాగమ నాటకం మీకు తెలిసే ఉంటుంది. ఓకే ఓకే. ఆ నాటకాలు చేస్తుండేవాళ్ళు. అయితే వాళ్ళతో పాటు నేను కూడా చిన్నప్పటి నుంచి చిన్న కొడుకుని నేను మా నాన్నకి, ముగ్గురు అన్నదమ్ములం. అయితే వీళ్ళతో పాటు తిరుగుతా ఉండేది, ఏడకు పడితే ఆడ. మాకు ఇల్లు లేదు, వాకిల్లే, ఏడలే. వరంగల్లో కూడా ఉన్నాం, హైదరాబాద్ లో ఉన్నాం, ఢిల్లీలో ఉన్నాం. అంటే ఈ నాటకాల ప్రభావం వైజాగ్ అని, ఇక్కడ మెట్రోపాల్ సిటీ బెంగళూరు అని, చెన్నై అని అన్ని తిరిగేది అమ్మానాన్నతో నేను చిన్నప్పటి నుంచి. ఆ కళారంగం ఇన్బిల్ట్ గా నాకు ఈ డ్రామాలు, నాటకాలు, సాంఘికం వీటి మీద మా నాన్నగారు అమ్మగారి మీద వెళ్తా ఉండింది. ఈ తత్వంలో నాకు వేరే ఒక ఎవరో కొత్త ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక నాటకం దగ్గర కలిసాడు. ఆయన చేస్తున్నారు, అప్పుడు నాకు తెలియదు అది మిమిక్రీ, అలా వాయిస్ మాట్లాడాలని నాకు తెలియదు. మా నాన్నగారు చెప్పారు అందరు క్లాప్స్ కొడుతుంటే, నాయన ఏంది ఏదో చేస్తున్నాడు ఏందని అంటే, దాన్ని మిమిక్రీ అంటారు. వాయిస్ మార్చి మనం ఒక వాయిస్ ని మనం మాట్లాడడం దాన్ని మిమిక్రీ అంటారు. అదే ఆయన చేస్తున్నాడు, నువ్వు నేర్చుకోవాలి. ఎప్పుడు తినడమేనా అనేవాడు. ఎప్పుడు తినడమేనా మా నాన్న, ఎప్పుడు తినడే కాదు ఇలాంటి కార్యక్రమాలు కూడా నేర్చుకోవాలా అనేవాడు. అప్పుడు నాకు ఇది ఒకటి నేర్చుకుంటే బాగుంటది కదా అని అనుకున్నా, కానీ నేను నేర్చుకోవాలా. కానీ అది ఇన్బిల్ట్ గా వచ్చింది. ఇన్బిల్ట్ అంటే నాలో అది ఉంది, దాన్ని నేను కనుగొనలేకపోయినా. సర్టన్ పీరియడ్ ఒక టైం వచ్చిన తర్వాత నాకే తెలియకుండా అది బయటకు వచ్చేసింది. కాదు, ఇప్పుడు వీళ్ళు స్కిట్లు చెప్పారు, వీళ్ళు పలానా ఈ స్కిట్ చేయాలి, ఇప్పుడు నువ్వే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అని చెప్పారు. ఎంత టైం పట్టింది నీకు అప్పుడు ఆయనలాగా ట్రాన్స్ఫర్ అవడానికి? ఎంత టైం పట్టింది? టైం ఏం లేదు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, చంద్రబాబు గారిని అన్నకంటే ఇంకా బాగా చేస్తాం. అవునా? ఓకే. అయితే నెక్స్ట్ వాళ్ళు ఉపయోగించుకుంటారు. చేస్తాను ఇప్పుడు. ఇదే మాదిరిగా చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నన్ను పిలిపించి ఇలాంటి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు మీ సంస్థకి రుణపడి ఉంటాను. చాలా ధన్యవాదాలు. ఇదే మాదిరిగా మనం ముందుకెళ్దాం. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఏం తమ్ముడు కూర్చో. ఏంటండి ఇది, కొడతారా అండి? మా జోలికి వస్తే తొక్కి పడేస్తాం. ఏ తమ్ముడు బాబు యాస్టీజ్ చెప్తున్నావు సునీల్. బాబు గారిది బాగా. ఏది జగన్ గారు చెప్పు మళ్ళీ ఒకసారి. అందరికీ ఒకటే నమస్కారం. ఇవాళ ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి మీ అందరికీ ఒకటే మనం చేసుకున్నా. మీరందరూ కూడా ఇవాళ ఓట్లు వేసి ఈ అన్నని గెలిపించుకుంటే కానీ అసెంబ్లీకి పోలేరు. మీ అందరి దయ కృప ఉండాలి. ఆ దేవుడి ఆశీర్వాదం కూడా నా మీద ఉండాలి. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. సూపర్ సూపర్. ఇట్లా అంటే వాళ్ళ అన్న వాయిస్, అన్న బాడీ లాంగ్వేజ్ అట్లా తీసుకుని మనం ఇటు బాబు గారు ఇట్లా చేస్తుండేది. కాలేజీలో కూడా, కాలేజీలలో కూడా చేస్తుండేది. కాలేజీలో మా అమ్మ నాన్నతో నాటకాలు అప్పుడు డాన్సులు ఇట్లా చేస్తుండేది. ఓకే. కానీ ఈ అంటే చూడండి, దైవ అనుగ్రహం అనేది, నేను పరమశివుడిని బాగా కొలుస్తా. పరమశివుడు భక్తుడు, నేను బాగా ఇష్టం నాకు. అంటే దేవుడు మనకి ఏదన్నా ఇస్తే దాని ప్రభావం అప్పుడు కలగదు, లాంగ్ పీరియడ్ లో ఎప్పుడో ఒకప్పుడు మనకి అది సంక్రమిస్తుంది. దానికి నిదర్శనం ఇదే. జగనన్న వయసు ఎప్పుడో చేశాను, ఎన్నో స్టేజీలు, 2500 స్టేజ్ ప్రోగ్రాలు చేశాను చిన్నప్పటి నుంచి. అది ఇట్లా ఉపయోగపడింది. అది ఈ రోజు అన్నని ఉపయోగించుకొని, అంటే అన్నని ఇమిటేట్ చేసి
2023 డిసెంబర్ దాకా కూడా సరిగ్గా తినడానికి కూడా కూడలేదు నాకు, ఇండస్ట్రీని నమ్ముకొని. ఉమ్, కరోనా కాడి నుంచి మీకు మాత్రం చెప్తా, సినిమా రిలీజ్ అయిపోయింది. ఆ, తర్వాత కరోనా ఉమ్, కాడి నుంచి కూడా తినడానికి కూడా కూడలేదు. ఉమ్, అంత కష్టాలు. నాన్న లేడు, చనిపోయాడు. మా అన్న లేడు, చనిపోయాడు, హార్ట్ పేషెంట్. ఉమ్. కళారంగానే నమ్ముకున్న కుటుంబం మాది. ఇంక వేరే పనులు లేవు. ఇంకెవరున్నారు సునీల్? మీరు ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నారు కదా? ఆ, ఓకే ఓకే ఓకే. ఆయన ఉన్నాడు. ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు. ఆయనకి పెళ్ళి అయింది, ఆయనకి పిల్లలు ఉన్నారు. ఆయన విడిగా ఆయన ఆయన లైఫ్ ని ఆయన లీడ్ చేస్తున్నాడు. అయితే అమ్మ నువ్వు అంతే. ఓకే ఓకే. అయితే ఈ ప్రభావం వెళ్తా ఉంది. మనం నేనైతే అలాంటి కష్టాల్లో నుంచి కూడులేక ఎంతో అంటే బాగా కష్టపడ్డాం. అంటే ఇదేదో చెప్పాలని కాదు, అదే చెప్తున్నా. అంటే కొత్తగా వచ్చే పిల్లలు ఏదో ఎవరైనా వింటే ఇలాంటి కష్టాలు ఉంటే అవి కూడా ఎదుర్కొనేదానికి అంతే కదా. ఎవరికైనా కష్టం లేకుండా ముందుకు రాలేరు అంతే. అది ఇంపాసిబుల్, అది ఇంపాసిబుల్. కరెక్ట్. అయితే అలాంటి ఎదుర్కొని నిదర్శనం అంటే దానికి కారణం ఏంటంటే మన మీద మనకు నమ్మకం. ఓకే. నాన్నగారు ఇచ్చిన నమ్మకం, మా నాన్నగారు ఇచ్చిన నమ్మకం, మా అమ్మగారు ఇచ్చిన నమ్మకం. వాళ్ళు టాలెంటెడ్స్ కాబట్టి వాళ్ళు డ్రామాలు చేస్తూ ఎంతో కళని పోగు చేసి మమ్మల్ని పోషించి, అదే ఆస్తి పరంగా సంక్రమించినటువంటి ఆస్తి అది. ఏది కళ. అలాంటి కళ మా దగ్గర ఉంది. ఒక గుత్తంగా ఒక బాక్స్ లో పెట్టిన అన్నం లాగా దాన్ని మరి ఎప్పుడైనా ఓపెన్ చేసి తట్టేసి మళ్ళీ తినడానికి ఉపయోగపడుతుంది అని బాక్స్ లో పెట్టుకొచ్చా. ఈ రోజు జగన్ అన్న వల్ల 3 పూటలు కాదు 4 పూటలు కూడా తింటున్నాను. 4 పూటలు కూడా తినే అంత అవకాశం వచ్చింది. ఓకే. ఈ రోజు అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ అందరూ సపోర్ట్. ఓకే. సరే, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, అందరూ స్పోర్టివ్ గా తీసుకోవాల్సిన ఇది ఉండదు. దీన్ని ఇప్పుడు కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం సీరియస్ గా తీసుకుంటారు. మిగిలిన వాళ్ళు అందరూ సరదాగా తీసుకుంటారు. ఓకే. సో అట్లాంటి వాళ్ళది ఏమన్నా ఇబ్బంది పడిన సందర్భం ఉందా? అలాంటిది నాకు కాల్స్ రాలేదు. కాల్స్ ఎట్టి పరిస్థితుల్లో రాలేదు. అందరూ చూసి ఎంజాయ్ చేశారు మన వీడియో, మనల్ని, మన చేసిన పర్ఫార్మెన్స్ ని. అందరూ చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు చేశారు నాకు అలా అయ్యో వస్తుంది. అమ్మో, మీరు మామూలు ఏడో పట్టుకొచ్చినారు. అది సరదాకి. ఆయన ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏంటి జగన్ గారిని ఇమిటేట్ చేస్తున్నావు అని అన్నాడు. ఏముందిలేండి, ఏదో కళాకారుడిని పొట్టగుడి కోసం ఏదో అన్న అవకాశం వచ్చింది, ఏదో అన్నని ఇమిటేట్ చేసుకుంటూ ఏదో పొట్ట పోసుకుంటున్నాను కళాకారుడిని, మీరు ఎందుకన్నా ఇంత సీరియస్ గా తిడుతున్నారు అని అన్నా. అన్నని ఎలా చేస్తావు నువ్వు, 4వ తేదీ చెప్తా నీ పని అన్నాడు. ఎందుకు లేని అని అన్న. ఆయన సరే 2 సేపు మాట్లాడి తర్వాత నవ్వి బాగుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆడక అది సమసిపోయింది. ఇటు తరపు నుంచి అటు తరపు నుంచి ఇండస్ట్రీ తరపు నుంచి 3 నాకు అందరూ కూడా సపోర్ట్. పాత్ర బాగా చేశారు. ఓకే, అదేలే. ఒక పాత్ర ఇచ్చినప్పుడు ఆ పాత్రకి న్యాయం చేశారు. సూపర్, బాగుంది. అంటే ఆ పాత్రలో నాకు నువ్వు కనపడలా, అన్నయ్య కనపడ్డాడు, జగన్ అన్న కనపడ్డాడు. 100% న్యాయం చేశారు. 100% న్యాయం చేశారు. సూపర్. ఇప్పుడు స్కిట్ ఏంటి, మీరు రాసుకుంటారా అందరు కలిసి? నేను ఆర్టిస్ట్ చంద్ర గారు అని చెప్పి, శరత్ చంద్ర గారు అని చెప్పి ఆయన రాశారు, మనం చేశాం స్కిట్లు మొత్తం. టీం కూడా ఆయన తీసుకొచ్చుకునేవాళ్ళు. నన్ను షూట్ ఉన్నప్పుడు నన్ను పిలిచేవాళ్ళు. మనం దానికి చేసేసి మనకు కావాల్సిన ₹1.5 మనం తీసుకొని బయటకు వచ్చేసాం. మనం పోవడం, చేయడం, సాయంత్రం దాకా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉండడం, చెప్పిన దాన్ని స్కిట్స్ అవన్నీ కూడా చేయడం, మన స్పాట్ లోనే ₹1.5 ఇచ్చేసేవాళ్ళు, వచ్చేసేవాళ్ళు. ఎలా ఉండేది మనది. అవును, ఇప్పుడు జగన్ గారి పక్కన అసిస్టెంట్ ఎవరు లేరు, నీ పక్కన అసిస్టెంట్ ఎవరు పెట్టారు? ఆ క్యారెక్టర్ అసలు రెచ్చిపోతుంది. ఇప్పుడు పురాణంలో కానీ మామూలు కానీ ఎక్కడైనా కూడా మెయిన్ క్యాండిడేట్ మాట్లాడు. ఓకే, అట్లా అంటావా? మెయిన్ ఎప్పుడు మాట్లాడరు, ఈ పక్కన ఉండే వాళ్ళు రెచ్చిపోతుంటారు. వీళ్ళ వల్ల దుంప కూడా తేగదు. వీళ్ళు రెచ్చిపోయి ఇదంతా నాదే అనుకుంటుంటారు. మెయిన్ క్యాండిడేట్ ఆయనకుండే ఆలోచన, ఆయనకుండే దారులు వాళ్ళకు ఉంటాయి. అంటే ఇరు వర్గాలు, ఎవరికైనా ఎవరికుండే దారి, ఎవరికుండే మేధస్సు, శక్తి వాళ్ళందరికీ వాళ్ళకు ఉంటది. ఇలా ఇప్పుడు వీళ్ళంతా కూడా
ఒట్టోళ్ళే ఆ, వాళ్ళు బాగుంటుంది. అవును. ఈ అరిచే వాళ్ళంతా వేస్ట్. వేస్ట్ కరెక్టే. ఇది మటుకు నిజం. వీళ్ళు ఎప్పుడోసారి కింద పడిపోతారు, బయలు పడిపోతారు. అవునవును. వాళ్ళు బానే ఉంటారు. వాళ్ళు బాగుంటారు, అవును కింద అరిసే వాళ్ళు కింద పడిపోతారు. అవును అవును. అది అది ఎరుకుతో ఉండి మాట్లాడగలగాలి. ఏ మాట మాట్లాడినా కూడా మీడియా పెట్టంగానే మైక్ పెట్టంగానే బాగా అరిచేస్తారు. అవును. నాకంటే పోటీగాళ్ళు లేడు, వాళ్ళు లేడు, వీళ్ళు, నువ్వు ఎంత మాత్రం గట్టిగా గాలి తోలుతారు, ఎగిరిపోతావు, తుమ్మితే ఊడిపోయి ముక్కులు మనకి. ఇప్పుడు తుఫాన్ వచ్చింది మొన్న దుబాయ్లో, ఉమ్, గాలి, ఉమ్, నీళ్లు. ఈరోజు దుబాయ్ అని చెప్పుకుంటూ ఎక్కడెక్కడ ఇక్కడి నుంచి మనం వలసపోతుంటారు పనులకి. ఉమ్, అలాంటి దగ్గర బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. అంటే ప్రకృతి విధ్వంసంకి. అవును. ఆ మాత్రం దానికి మనం ఎందుకు ఉలికి ఎక్కువ? ఉమ్, ఇది అంటుంటారు కదా పెద్దోళ్ళ, ఉమ్. చెమ్ము నీళ్ళకి ఉలికి పడితే అలా బిందు నీళ్ళు ఎప్పుడు పోసుకుంటామని. ఉన్న 50-60 సంవత్సరాలు వాడిని కూడా తిట్టడానికే సరిపోతుంటే అదేలే. నీ జీవితం ఎప్పుడు నీ బతుకుతావు? జీవితం అంతేగా మరి. ఇప్పుడు నేనున్నాను, ఆ, నా జీవితాన్ని నేనే ఎంజాయ్ చేస్తా, ఉమ్, ఒక్కడనే ఉంటా, ఎంజాయ్ చేస్తా. క్యారెక్టర్ వస్తే చేసుకుంటాను, వాళ్ళు ఏదైనా పావలా రూపాయి ఇస్తే జోలు పెట్టుకుంటాను, మంచిగా తింటాను, ఆరోగ్యం మంచిగా కాపాడుకుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం ప్రతి నిమిషం ఉమ్, లైఫ్ని. ఉమ్. ఇక్కడికి పోవాలంటే అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడికి పోవాలంటే అక్కడికి పోతాం. అంటే మన మీద మనం పెట్టుకోవాలి నమ్మకం, ఓకే. మన మీదే మనం అన్ని అన్ని పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. కరెక్ట్. ఎదుటివాడి మీద ఎప్పుడైతే నువ్వు పడి ఆడస్తావో, వాడు పతనం అయిపోవాలని కోరుకుంటావో, వాడు నాశనం అయిపోవాలని కోరుకుంటావో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే నాశనం అయిపోతావు. చాలా చాలా సంతోషంగా నాశనం అయిపోతావు. చాలా ఉత్తమంగా సంతోషంగా సర్వనాశనం అయిపోతావు. ఏ మందలేలే, ఓకే. శుభ్రంగా నాశనం అయిపోతావు. అది అంటే మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవాలి. పెట్టుబడి అంటే ఏంది? ఆలోచనలు. పెట్టుబడి అనేది మనీ కాదు, ఆలోచనలు. నీ మీద నీ ఆలోచన పెట్టుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఈరోజు బికాజ్ నేను ఎప్పుడో వచ్చాను, కష్టపడ్డాం, ఆఫీసులు తిరిగాం, సుకుమార్ సార్ని కలిసాం, ఉప్పిన బుచ్చిబాబు గారిని కలిసాను, పూరి జగన్నాథ్ సార్ని కలిసాం. అంటే వాళ్ళకి మనం గుర్తుండకపోవచ్చు, వాళ్ళందరూ మనకి ఇష్టమైన డైరెక్టర్స్, వాళ్ళందరికీ తిరిగాం. అంటే ఇలాంటి వాళ్ళందరూ అప్కమింగ్ డైరెక్టర్స్ని, సీనియర్ డైరెక్టర్స్ని అందరినీ కలిశాను. అవకాశం అక్కడ కొంతమందితో వచ్చింది, కొంతమందితో రాలేదు. అదే ఓకే. అలాగని చెప్పేసి మన జీవన నది లాంటి మన ప్రవాహాన్ని ఆపుకోలేం కదా. కరెక్ట్. ఏది వచ్చినా కూడా చేసుకుంటే వెళ్తా ఉండాలి. 10 రూపాయలు ఇచ్చారు పద, 10 రూపాయలు ఇచ్చారు పద, తిన్నాం పోయాం, చేసుకుంటే వెళ్ళాలి. అట్లా కాకుండా నేను పూరి జగన్నాథ్ సార్ చెప్తే చేస్తాను, రాజమౌళి సార్ చెప్తే చేస్తాను, నేను ఇంకోసారి చెప్తే చేస్తానంటే నీ బతుకు ఏమైపోద్ది? వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు గుర్తించడానికి టైం పడుతుంది. 5 కోట్ల మంది జనాభాలో నువ్వెంత ఎంత? ఇంకోటి ఈ స్కిట్లు చేసేటప్పుడు కూడా ఒక లిమిటెడ్ క్యారెక్టర్స్ పెట్టుకున్నారు మీరు. ఎవరు లేరు, 2 లేదా 3 క్యారెక్టర్లు తప్ప అంతే. స్కిట్ పండించేశారు అంతే. 2-3తో అసలు. అక్కడ మెయిన్ జగనన్న కదా, ఆయనే హైలైట్. అదే జగనన్న కనిపించిన తర్వాత వెనక ముందు ఎవరు కనిపిస్తారు? అంతే, అది కూడా నిజమేలే. ఇక ఎవరు చూడరు ఇక్కడ. జగనన్న ఒక అంటాడు కదా వీడియోలలో, ఇట్లన్నీ అడుగు ముందుకేస్తే ఇంకెవరు రారు. అయితే ఆ పాత్ర పోషిస్తున్నప్పుడు నాకు కలిగిన ఆనందం వెరీ హ్యాపీ. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత లక్షల మంది ఆర్టిస్టులలో అవకాశం నాకు వచ్చింది, ఆ చేసే అదృష్టం నాకు దొరికింది. సీఎం చేసే అదృష్టం. అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. రేపు వాళ్ళు పర్సనల్ గా పెట్టుకున్న ఏమైనా తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఓకే, అదేం పెద్ద విషయం కాదు, కొడతారు, కొట్టని. ఏమో మనసు మనం ఇబ్బంది కలిగినప్పుడు మన నాన్నని ఎవరైనా తిట్టినప్పుడు మనకు కోపరాదా? వాళ్ళ అన్న నాయకుడిని, ఒక నాయకుడు చీఫ్ మినిస్టర్ ఆయన ఒక మాట అన్నప్పుడు ఆయన ఇమిటేట్ ఆయన కొంచెం దుర్లభంగా మనం అన్నప్పుడు కొడతారు, తీసుకోగలగాల. మీ దాంట్లో బూత్ ఏమన్నా ఉందా? లేదు కదా, బూతులు ఎక్కడ లేదు. అదే మనం సబ్జెక్ట్ చెప్పారు. అదే మీరు ఇంకోటి గుర్తించాలి, ఏదైనా అసభ్యకరంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎక్కడైనా ఎవరినైనా సరే ఒక చిన్న పదం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ గాని యూజ్ చేయాలన్నా కూడా నేను ఒప్పుకునేవాను కాదు. ఆహా, ఇది చంద్రబాబు గారు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆఖరాకి లోకేష్ గారు ఒక మీటింగ్, ఇది నేను విన్నాను, ఆఖరాకి లోకేష్ బాబు గారు కూడా ఏదో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయకపోతే తప్పు అని అన్నారు. అంటే అంత పెద్ద, ఇంత సీనియారిటీ, ఇంత విధానం ఉండి అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవాలి. జగన్ గారు లాంటి వ్యక్తి, నాన్నగారు చనిపోయారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు,
జగన్ గారు 16 నెలలు జైలు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మీకు తెలియదు ఏముంది, అవును. జనానికి కూడా తెలుసు, అవును. నేనేం కొత్తగా చెప్పేది ఏం లేదు, అవును, అవును. అందరికి తెలిసిందే. ఉమ్, అంత ఇబ్బందులు పడ్డాడు. అంటే అంటే ఒక మనిషి దగ్గర మనం నేర్చుకోవాల్సింది, ఉమ్, ఒక మనిషిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంత కష్టపడి, అంటే ఆయన సెకండరీ అనేది నాకు నథింగ్, ఉమ్, వెనకత్తాన ఏందనేది మనకు వద్దు. ఆయన ముందు చెప్తున్నా, ఇన్ని కష్టాల్లో నుంచి, వాళ్ళ విధానాల్లో నుంచి ఒక సీఎంగా ఎదగడం అనేది మామూలు విషయమా? అవును. 5 కోట్ల మంది జనాభాని పట్టుకొని పరిపాలించడం మామూలు విషయమా? ఉమ్, అందరి తలల్లో ఇప్పుడు మామూలుగా మనం లక్షల మందికి తెలుసుంటాం, ఆయన కోట్ల మంది, ఆ ఇంటర్నేషనల్. ఆ. అలాంటి వ్యక్తి నేను జగన్ని ఈ రాష్ట్రానికి సీఎం అవ్వాలి అని ప్రతి ఒక్కరి మైండ్లో ఇంజెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ. అలా వచ్చిన వ్యక్తిని ఇంతకంటే మనకి ఇన్స్పైరింగ్ గా తీసుకోవాల్సిన పర్సన్ ఎవరున్నారు? అవును. నాకు ఇన్స్పైరింగ్ ఓకే. జగన్ గారు అంటే ఇన్స్పైరింగ్. Okay. ఆయన చూసి ఆ తెగువ, ఆ ముక్కు చుట్టుతనం, ఆయన చెప్పే ప్రతిదీ కూడా నేను చేస్తా, నేను గన్ షాట్, నేను ఐ విల్ డూ ఎనీథింగ్ అనే తత్వం ఓకే. ఉమ్, మనం ఇన్స్పైరింగ్ చేసింది. అలాగే రోజు వీడియోలు చూస్తూనేవాడిని, అన్న ఎలా మాట్లాడతాను. అటు నుంచి ఎవరు బెస్ట్ కాంప్లిమెంట్? అన్ని అందరూ అందరూ అన్నయ్య, వాళ్ళు కాదు వీళ్ళు కాదు అన్నయ్య, ప్రతి ఒక్కరు ఓకే. జగన్ గారిని ఇమిటేట్ చేసిన చాలా మంది చేస్తూ ఉంటారు. ఇంత లోతుగా తీసుకున్న వ్యక్తి మాత్రం మీరే, ఓకే. ఇంకెవరు లేరు. అని చెప్పేస్తున్నారు. ఓకే. వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు, నా నెంబర్లు ఎవరి నుంచి పట్టుకున్నారు, ఓకే. నాకే ఫోన్ చేసి. అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది నన్ను అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకసారి అయితే ఒక ఆటో డ్రైవర్ గారు, ఆయన డైరెక్ట్ గా వచ్చి నా వీడియో నాకు చూపించి, తమ్ముడు జగన్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ జగన్ అన్ని నాకు కనిపించడు, ఈ జగన్ కనిపిస్తున్నాడు అన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలన్నయ్య? ఆ జగన్ కనిపించడు, ఈ జగన్ లాగా నువ్వు కనిపిస్తున్నావా? ఆ మూతి తిప్పడం, ఆ చెయ్యిలు పెట్టడం, ఆయన ఎప్పుడు ఇట్లా అంటుంటాడు కదా, మామూలు కుర్చీలో కూర్చున్నా కూడా. అలాంటి మేనరిజం బాగా పట్టుకుని దాన్ని చేసాం. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్రిషియేషన్. నిన్న డైరెక్టర్స్ డే అని చెప్పేసి పోయినాం, అక్కడ కూడా జనాలు వాళ్ళ వాళ్ళ అభిమానాన్ని అంత బాగా చూపించారు. చాలా హ్యాపీ. లేదు, చాలా అసలు ప్రతి స్కిట్ మీద ప్రతిదీ బేలింది. హార్ట్ఫుల్ గా చేసాం, హార్ట్ఫుల్ గా. ఏదో నామమాత్రంగా పైసలు ఇస్తున్నారు అంటే, ఏదో పావులాది రూపాయి ఇస్తున్నారు. నేనేంటంటే ఎప్పుడు డబ్బు చూడను. మా నాన్నగారు మాకు చెప్పినది అదే, కళని పోషించేటప్పుడు డబ్బు చూడకు, నువ్వు ఎంత సోల్ పెట్టి పనిచేస్తావు, ఎంత యాక్టింగ్ ని అది తీసుకోగలగాల, అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. ఇక్కడ యాక్ట్ చేసేసాను, ఇక్కడ ఒక 10,000 ఇస్తారంట, ఆడొక 2,000 ఇస్తారంట, ఆడొక 5,000 ఇస్తారంట, ఈ మైండ్ తిరిగింది అనుకోండి, ఎక్కడ పడిపోతావు. మా నాన్నగారు చెప్పింది. ఇప్పుడు జగన్ గారిని క్లీన్ అన్నని బాగా ఇమిటేట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాను. బాబు గారిని ఇమిటేట్ చేశాను, అట్లాగే బాబు గారిది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది వాయిస్. బాగా చేస్తాను బాబు గారిది. ఇట్లా ఇంకెవరి చేస్తావు? బాలయ్య బాబు గారిది. జగన్ గారిని, బాలయ్య బాబు గారిని, చంద్రబాబు గారిని బాగా చేస్తుంటారు. బాలయ్య బాబు గారి ఆయన సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, దొరికిన వాడిని తురుముదాం, దొరికిన వాడిని తరుముదాం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం, ఏం వస్తావా చూస్తావా? ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం, ఇదే నూతన ఉత్సాహంతో ఈ విధంగా ముందుకు పోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాన్నగారు చెప్పినటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. అంతేగా, ఉప్పు కప్పరంబు ఒక పోలికి నుండు చూడ రుజుల జాడ వేరయ్య, పురుషుల పేరయ్య యశోదాభిరామ, ఏదది వినరువేమ. చాలా బాగా చెప్పావు, బాలయ్య బాబు డైలాగుల్లో బాగా చెప్తాడు. అలాంటి కళ బాలయ్య బాబు గారికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నాను. సూపర్, గుడ్. ఓకే, మరి ఫైనల్ గా ముగించే ముందు మీ అభిమానులకి ఏం చెప్తావు? అందరూ బాగుండండి, జగన్ గారి లాగా చెప్పాలి. మీరంతా బాగుండండి, ఎవరి మీద ఏ పర్సనల్ గడ్జి పెట్టుకోవద్దు, మనమంతా మనుషులమి, మనమంతా సంతోషంగా ఉండాలి, ఇదే మాదిరిగా ముందుకెళ్ళాలి. వెళ్ళొచ్చనక్క, వెళ్ళొచ్చా చెల్లి, వెళ్ళొచ్చా.